వెల్కమ్ టు మోసో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యం ప్రజాస్వామ్యానికి కొత్త దిశ. ప్రధాని మోదీ. లోక్సభలో 16 సంఖ్యపై వాగ్వాదం. రాహుల్ వర్సెస్ నిషికాంత్ దూబే మధ్య మాటల యుద్ధం. లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ఇది డిలిమిటేషన్ మహిళల హక్కుల కోసం తీసుకొచ్చిన బిల్లు కాదన్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఓడించాయని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. ఎన్డీఏకు ఇది చీకటి రోజని, వారు తీసుకొచ్చిన బిల్లు తొలిసారిగా లోక్సభలో ఓడిపోయిందని విమర్శించారు. और वो इतिहास बहुत स्पष्ट है. आपके खड़े होने से सदन में उसका विपरीत कहने से कोई फर्क नहीं पड़ता. महिलाएं देख रही हैं. उन्नाव को देखा, हाथरस को देखा, ओलंपिक की खिलाड़ियों को देखा, यहीं दिल्ली में सड़क पर बैठी थी. किसने पूछा उनको? मणिपुर में महिलाओं को देखा, किसने पूछा? और आज आप संसद में खड़े होकर कह रहे हैं हम मसीहा बनना चाहते हैं महिलाओं के. तो ये बहुत स्पष्ट है कि ये महिला आरक्षण बिल की बात नहीं थी, ये परसीमन की बात थी. और परसीमन इनको इस आधार पर करना था जिसमें इन्हें जाति के आंकड़े नहीं देखने की जरूरत होती और अपनी मनमानी करने की पूरी स्वतंत्रता मिलती. तो ये बिल्कुल मुमकिन ही नहीं था कि विपक्ष उनका साथ दे. और मैं बहुत खुश हूं कि आप सबने, देश ने देखा कि जब विपक्ष एकजुट हो जाता है तो किस तरह से इनको हराया जाता है. किसी ने मुझे पूछा आते हुए कि ब्लैक डे है, आप ये सरकार कह रहे हैं कि ब्लैक डे है. ब्लैक डे इनके लिए इसलिए है क्योंकि पहली बार इनको धक्का लगा जो लगना चाहिए था. आज की महिलाओं की समस्याएं बहुत ज्यादा बढ़ रही हैं, संघर्ष बढ़ रहा है. बेवकूफ नहीं है महिलाएं, सब कुछ देख रही हैं. वो पीआर, मीडियाबाजी वो अब नहीं चलेगी. कुछ ठोस करना है तो आप 2023 में जो सर्वसहमति से जो विधेयक पास हुआ था, पारित हुआ था, सारे दलों ने उसका समर्थन किया था, उसको लाइए. उसमें अगर कुछ एकाध संशोधन करना है छोटा ताकि वो अभी लागू हो सकता है, करिए और उसको अभी लागू करिए. महिलाओं को हक दीजिए, अभी दीजिए. लेकिन उसको आप. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్రోహం అంటూ నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో కూటమి నేతలు మాధవ్, కందుల దుర్గేష్, సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. జరిగినటువంటి పార్లమెంట్ లో జాతికి విద్రోహం జరిగింది, మహిళలకు అన్యాయం జరిగింది. నిన్న భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఎందుకంటే అందరూ అనుకున్నాం మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. చట్టసభల్లో ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్ లో ఉంది. ఎన్నో రోజులు పోరాడాం. ఇప్పుడు తొందరలో చట్టసభల్లో, అటు పార్లమెంట్లో, ఇటు అసెంబ్లీలో, కౌన్సిల్లో 33% మహిళలను చూస్తామని ఆశపడ్డాం. ఇన్ని పోరాటాల తర్వాత అందరూ కూడా ముందుకొచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. భారతదేశ సంస్కృతి మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాలలో వాళ్ళని ఆదరించడం. అందుకని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలుంటారనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి కూడా. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా నిన్న జరిగిన ద్రోహం ఈరోజు నిడదవోలులో నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, దీంతో ఆగదు. మొత్తం మహిళా లోకం ఒకటి కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలను గుర్తుపెట్టుకుని దేశంలో ఉండే ఆడబిడ్డలందరూ పైకి రావాలి, వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతకాలని నినాదంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కుంటు సాకులు చెప్పారు. నిన్న చాలా స్పష్టంగా
చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అదే మాదిరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఈ పొండే సీట్లతోనే 50% యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. యూపీలో 50% పెంచితే ఆంధ్రప్రదేశ్ లో కూడా 50% పెంచుతారు. అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి చట్టంలోని పెడతామని చెప్పిన వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈరోజు ఇలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. నేనైతే 3 దశాబ్దాలుగా దీనికోసం పోరాడుతున్నాం. పోరాడి సాధించుకునే ఈ సమయంలో దీన్ని మారుగా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు ఆ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి, ఏ ముఖం పెట్టుకొని రేపు ఆడబిడ్డల్ని ఓటు అడుగుతారని అడుగుతున్నా. ఆడబిడ్డలంటే అంత చులకనని అడుగుతున్నా. అంటే ఆడబిడ్డల్ని ఇంటి వరకే పరిమితం చేయాలన్న అహంకారంతో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి దోహదం చేశారు. అందుకే నిన్న ఒక విద్రోహ దినం ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మాత్రం ఇక్కడ ప్రారంభం. మహిళా బిల్లు పేరుతో డిలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మహిళా బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని పేర్కొన్నారు. మహిళా బిల్లు వీగిపోవడం బీజేపీ విధానాల ఓటమిగా భావించాలి. ఈ బిల్లుపై ప్రధాని మోడీకి నిజాయితీ లేదు. నిజాయితీగా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే పార్లమెంట్ లో అందరూ మద్దతు తెలిపేవారు. మహిళా బిల్లు పేరుతో డిలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చి దక్షిణాదికి అన్యాయం చేయాలని చూశారు. ప్రధాని మోడీ ఉత్తర దక్షిణ భారత్ మధ్య అంతరాలు సృష్టించే విధానాన్ని విరమించుకోవాలని అన్నారు. లోక్సభలో చర్చల సందర్భంగా చెప్పడమే కాకుండా ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని తగ్గిస్తుంది అని నేను భావిస్తున్నా. ఇండియా కూటమి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నా, మహిళా రిజర్వేషన్లను అమలు చేద్దాము తక్షణమే. నిన్న చర్చల సందర్భంగా 1 గంట సభను వాయిదా వేస్తే చట్టాన్ని సమూలంగా మార్చుకొని వస్తానని అమిత్ షా గారు చెప్పిండ్రు. 1 గంటలోనే చట్టాన్ని సవరించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఈరోజు శనివారము, రేపు ఆదివారం, సోమవారం రోజు తిరిగి సభలను ప్రారంభించి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణలతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని తీసుకురావాలని, ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతుంది. మిగతా విపక్షాలను, ప్రతిపక్షాలను అన్నిటిని కూడా సమన్వయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పురుషులతో పాటు మహిళలకు సమానంగా ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 సంవత్సరాలు పట్టింది. కానీ స్వతంత్రం వచ్చిన ఎంబడే మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం కానీ, ఈ దేశానికి మహిళను రాష్ట్రపతిని చేయడం కానీ, ఈ దేశానికి మహిళను ప్రధానమంత్రిని చేయడం కానీ, లోక్సభ స్పీకర్గా చేయడం కానీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చేయడం కానీ, గవర్నర్లను చేయడం కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాలకు చీఫ్ జస్టిస్లను మహిళలను చేయడం కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉపరాష్ట్రపతిని చేయడంలో కానీ అన్ని అంశాలలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని, శ్రీమతి సోనియా గాంధీ గారిని స్వతంత్రానికంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి మహిళా అధ్యక్షులను నియమించుకున్న చరిత్ర, మహిళా నాయకురాళ్ళ నాయకత్వంలో పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం లేదు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర ఏదైతే మోడీ గారు చేస్తున్నారో దానికి మాత్రమే వ్యతిరేకము. సోమవారం మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని ప్రవేశపెడితే 2 రోజుల్లోనే చట్టాన్ని ఆమోదింపజేసి 2027లో ఉత్తరప్రదేశ్ శాసనసభలో 1/3 మహిళా రిజర్వేషన్లతోనే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను నిర్వహించవచ్చు. 27 తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా శాసనసభలలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు. 2029 లోక్సభలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా ఎన్డీఏ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ పార్టీ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బయటకు రాకుండా తార్నాకలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
తనను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పార్టీ వాళ్ళ నాయకులు నిన్న వ్యవహరించిన తీరు మనం అందరం కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక విదేశీ స్థాపించాడో ఏఓ హ్యూమ్స్, బ్రిటిష్ స్థాపించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకు ఒక ఇటాలియను దాని ఒక అధినేతగా ఉంటూ ఈరోజు ఆ కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా బానిసంగా ఒక బానిసత్వంతో పనిచేస్తున్నటువంటి నాయకులు మనం చూస్తున్నాం. ఇటు రేవంత్ రెడ్డి గారు అయితే ఏంది, వీళ్ళందరూ అయితే ఎవరైతే ఏంది, ఆ బానిసత మనస్తత్వంతో, ఫ్యూడల్ మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇంకా మహిళలు రాకూడదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకూడదు, మా కుటుంబం నుంచే కావాలనేసి సోనియా గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళే రాజకీయ నాయకులు ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు అనేటటువంటిగా మనస్తత్వంతో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ కుటుంబం తప్ప ఎవరు ఉండకూడదు, వేరే వాళ్ళు సామాన్య మహిళలు కూడా రాజకీయాలు రావద్దు అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని నిన్న మనం పార్లమెంట్లో చూసినాం. 33% మహిళలకు రిజర్వేషన్లు 2023లో సపోర్ట్ చేసి ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఈరోజు దానికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఈ కాంగ్రెస్ పార్టీ, ఇండియా అలయన్స్ కూడా మహిళలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒకటి వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉండరు కాబట్టి, ఒకటి సామాన్యులకు అవకాశం వస్తుంది కాబట్టి, మూడోది ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అడిగినటువంటి ఇండియా అలయన్స్ ఇవ్వము అనేటువంటి ప్రభుత్వం స్పష్టంగా చేస్తే దానికి కూడా వీళ్ళు డిఫీట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కేవలము మైనారిటీ ఓట్ల కోసము, వాళ్ళ కుటుంబము ఒక ప్రాతినిధ్యం కోసము మాత్రమే ఈ రాజకీయాల్లో మహిళల కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలైనటువంటి ఒక కామన్ ఉమెన్ ఈరోజు మహిళ పార్లమెంట్లో చట్టసభలో రాకూడదు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ, ఇండియా అలయన్స్కి ఉంది. నిన్న ఓడించినటువంటి ఒక ఏదైతే ఉందో ఆ ఓటమి ఏదైతే ఉందో మహిళల ఓటమిగా భావించాలి. ఈరోజు ఈ దేశంలో మహిళలు ఎంతో సంతోషపడి ఈరోజు మాకు రిజర్వేషన్స్ రాబోతా ఉన్నాయంటే దాన్ని ఇప్పుడు కాదు 32 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా బిల్లుని పార్లమెంట్లో ఆపుతూ ఉన్నారు. నేను మొన్న చెప్పాను ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఈ యొక్క దక్షిణాది ఉత్తరాది భోగి ఏదుందో ఈ అంశాలన్నీ కూడా పనికిరాని అంశాలు, కేవలం రెచ్చగొట్టడానికి తీసుకొచ్చే అంశాలు. ఇది ఇంకో విషయం తీసుకొచ్చేది హైబ్రిడ్ వెరైటీ. ఈ హైబ్రిడ్, ఈ దక్షిణ ఉత్తరాది కేవలం ఉమెన్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించటానికే తీసుకువచ్చినటువంటి ఒక అంశాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం మహిళలకు అన్యాయం చేసింది. నేను రాష్ట్ర మహిళలకు నేను కోరుతా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు క్షమించరాదు. వారు చేసినటువంటి పని మనకు మహిళలకు, సామాన్య మహిళలకు చట్టసభలు రాకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ మెజార్టీ లేదు ఎట్లా పెడతారని అంటే, మాకు మెజార్టీ లేకుండా కూడా ఆ రోజు మీరు మన 2023లో సపోర్ట్ చేశారు కదా. మీరు ఎప్పుడు కూడా స్టేట్మెంట్ మీ మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అంటున్నారు కదా. మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అంటేనే మీరు ఎందుకు ఓటు ఇట్లా వేశారు మళ్ళీ? అంటే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని లేదు, మీకు లేదు, మీ ఇండియా అలయన్స్ పార్ట్నర్ లేదు. కాబట్టి ఈరోజు మా మహిళలు, మా పార్టీలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఇంటి మీద ముట్టడికి మేము బయలుదేరుతుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ అరెస్ట్ని కూడా ఇదొక మాకు ముట్టడి కూడా చేసేటటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు. అటు మహిళా రిజర్వేషన్ అడ్డుకుంటున్నారు, ఇక్కడ మా కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మరోసారి తెల్లవారుజామున ఆకస్మిక పర్యటనలు చేశారు. ఇవాళ 6 గంటలకే రాజీవ్ కాలనీని సడన్ విజిట్ చేశారు. అధికారులు, సిబ్బంది స్థానిక టీడీపీ నాయకులతో కలిసి కాలనీ మొత్తం తిరిగారు. రోడ్లు, పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, త్రాగునీటి సరఫరా వంటి వాటి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కార్యకర్తల ఇంటికి వెళ్లి వారితో కలిసి కాఫీ తాగుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఇలా తమ ఇంటికి వచ్చి సమయం గడపడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా నేషనల్ పార్క్ లో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ నేషనల్ పార్క్ లో చెక్ డ్యాం లీకేజీలు గత కొన్నాళ్లుగా ఉన్నాయని, వీటిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. జలధార కార్యక్రమంలో భాగంగా వీటిని మరమ్మతులు చేస్తామన్నారు. గతంలో 2.60 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడితే కొందరు వ్యక్తులు ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుందని ఫిర్యాదు చేశారన్నారు. వారికి నేషనల్ పార్క్ ను అభివృద్ధి చేయడం ఇష్టం లేనట్టు ఉందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలు బాగుండాలని,
ప్రజలు బాగుండాలని, రోజు పరిశుభ్రంగా ఉండాలని ప్రతి 3వ శనివారం ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జలధార జలహారతి అంటే వాటర్ రిసోర్సెస్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఒడిసి పట్టుకోవాలి, బయటికి వెళ్ళకోకుండా మన ఇంట్లోనే ఎలా నిల్వ చేసుకోవాలి అనేది దీంట్లో భాగంగా ఈరోజు జలధార జలహారతి కార్యక్రమం ఈ 3వ శనివారం సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా అనంతపురం శివారులో ఉన్నటువంటి నేషనల్ పార్కులో దాదాపు ఒక 7-8 హార్వెస్టింగ్ పిక్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ పార్కుకు ఆనుకొని పెద్ద వంక ఉంది. వంకలో చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యామ్లో ఎప్పుడూ నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అంటే గత 15 ఏళ్ళ కిందట ఈ చెక్ డ్యామ్ కట్టడం జరిగింది. దానిలో భాగంగా అక్కడక్కడ లీకులు ఉన్నాయి. అలాగే బండ్ కానీ స్ట్రెంథన్ చేస్తున్నాం. బండ్ స్ట్రెంథన్ చేయడమే కాకుండా బండ్ మీద ఉండే కంప చెట్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయడమే కాకుండా దాని మీద ఈ పార్క్ చుట్టూ ఉంటుంది. దాని మీద ఒక వాకింగ్ ట్రాక్ గానే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా ప్రతి 3వ శనివారం ఏదో ఒక కార్యక్రమం, అంటే ప్రజలకి అవగాహన కార్యక్రమం కల్పించే విధంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతోంది. గుంటూరులో తన ఇల్లు కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఉదయం 6 గంటలకు నిరాహార దీక్ష ప్రారంభించిన ఆయన సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. ఇక అంబటి రాంబాబు దీక్షకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైసీపీ నేతలు నూరి ఫాతిమా, డైమండ్ బాబు, వేమారెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇల్లు, ఆఫీస్ పై అత్యంత దారుణంగా దాడి జరిగిందన్నారు. కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని పేర్కొన్నారు. లోకేష్ ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉంటే కొడతారా? ఉంటే నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటలు నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్లి పడుకుంటాడు అనుకుంటారు ఈ రాంబాబు. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులు శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ కుటుంబాలు ఎవరయ్యా? ఏం అనుమానం లేదు. పెమ్మసాని చంద్రశేఖర్. ఎప్పుడైనా ఉన్నాయా గుంటూరులో ఇలా దాడులు? ఎప్పుడైనా ఉన్నాయా? ఎంతమంది మంత్రులు చేశారు గుంటూరులో? ఎంతమంది శాసనసభ్యులు చేశారు? ఎప్పుడైనా ఏదో ఘర్షణ ఉంటే ఆ ఎన్నికల సమయంలోనో ఆ బూతుల దగ్గర అట్టా ఇటా నెట్టుకోవడం తప్ప ఇళ్ల మీద పడి దాడులు చేసే సంస్కృతి ఈ గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. గుర్తు పెట్టుకో. దీనికి ప్రతిఫలం చట్టబద్ధంగా నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కొత్త పిచ్చోడు కదా, పొద్దురగడు, అమెరికా నుంచి వచ్చాడు, మంచి క్యాష్ పార్టీ. ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిపోయాడు. రోజు పండగ అనుకుంటున్నావా? పండగ 2 రోజులు కూడా వస్తాయి. ఎప్పుడు శాశ్వతం కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ ఒకటి తెలుసు, ఇక్కడిక్కడ ఎన్ని తగాదాలు పెట్టినా మన పొరపాటును ఓడిపోతే స్పెషల్ విమానంలో వెళ్ళిపోతాడు అమెరికాకి. ఇక్కడ మనం కొట్టుకుపోవాల్సింది. గుర్తుపెట్టుకుని తెలుగుదేశం వాళ్ళకి కూడా చెప్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ని గాని, ఆయన కేంద్ర మంత్రి అయినా ఏ మంత్రి అయినా, లోకేష్ ని గాని చంద్రబాబుని గాని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని అనుకోకండి. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేయండి. చట్ట ప్రకారం ముందుకు కదలండి.
ఎవరైతే నా ఇంటి మీద దాడి చేశారో, నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో ఆ కంప్లైంట్ లో వచ్చే సెక్షన్లు అన్ని కూడా రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ని ఆల్టర్ చేసి చర్య తీసుకోండి, శభాష్ అనిపించుకోండి తప్ప ఏంటి అన్యాయం నాకు అర్థం కాదా. నిజంగా నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఒక గంట తర్వాత పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తే ప్రభుత్వానికి ఎంత పేరు వచ్చేది, మంచి పేరు. కొట్టేశారా అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తుంటే తెలుగుదేశాన్ని కూడా లెక్క చేయకోకుండా పోలీసులు వ్యవహరించారు, శభాష్ పోలీసులు అనేటువంటి మాట వచ్చేదే కాదా చెప్పండి. ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు? భయపెట్టాలనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టాలనుకుంటే అది మీ పొరపాటు. అందులోనూ అంబటి రాంబాబును భయపెట్టాలనుకుంటే మరింత పొరపాటు అని మనం చేస్తున్నా. దీనికి ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి మాకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. వదిలిపెట్టనంటే వదిలిపెట్టను, నేను గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్తున్నా, లోకేష్ కి చెప్తున్నా, పెమ్మసానికి చెప్తున్నా, చంద్రబాబుకు చెప్తున్నా, ఇప్పటికైనా మర్యాదగా చట్టబద్ధంగా వ్యవహరించే కార్యక్రమాలు చేయండి. ప్రముఖ శ్రీనటుడు ప్రకాష్ రాజ్ పై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఏకంగా 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. కోట్లాది మంది హిందువులు ఆరాధించే సీతారామ లక్ష్మణులను ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగా అవహేళన చేశారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవతామూర్తులను కించపరుస్తున్న ప్రకాష్ రాజ్ ను హిందూ సమాజం ఖచ్చితంగా వెలివేస్తుందని భానుప్రకాష్ హెచ్చరించారు. శ్రీరామ్, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం, కోట్లాది మంది హిందువులు పూజించే ఆరాధ్య దైవం, కోట్లాది మంది హిందువులు రాముడు లాంటి భర్త, రాముడు లాంటి అన్న, రాముడు లాంటి తమ్ముడు, రాముడు లాంటి స్నేహితుడు కావాలని చెప్పి పరితపిస్తున్నటువంటి ఈ కలియుగంలో ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు, దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా లీగల్ అడ్వకేటు అజయ్ కుమార్ ద్వారా మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం. అలాగే వారికి కూడా ఒక కంప్లైంట్ కూడా వారికి కూడా ఇవ్వబోతున్నాం. ఇది మంచిది కాదు. ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగా, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా హిందూ దేవుళ్ళని, హిందూ దేవతామూర్తుల్ని, హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఒళ్ళు పగిలిపోతుంది. ఇలా విధంగా కానీ మీరు కానీ మాట్లాడుతూ పోతే మొత్తం హిందూ సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. ఇది మంచిది కాదు. ఏదో సినిమాలో డైలాగులో లేకపోతే సినిమాలో యాక్టింగ్ అనుకుంటున్నావా? మా రామచంద్ర గురించి మాట్లాడడం నువ్వు, ఇది మంచిది కాదు. ప్రసిద్ధ రాహు కేతు సర్పదోష నివారణ క్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థానంలో 500 రూపాయల రాహు కేతు పూజలను రద్దు చేయాలనే నిర్ణయంపై వివాదం చెలరేగింది. సామాన్య భక్తులకు అందుబాటులో ఉన్న ఈ పూజలను కొనసాగించాలని మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రతి బుధవారం సామూహిక రాహు కేతు పూజలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. రాహు కేతు దోషాలు వ్యక్తిగతమైనవే కానీ సామూహికంగా ఉండవని స్పష్టం చేశారు. కేవలం నిమ్మకాయలతో చేసే పూజలు నిజమైన రాహు కేతు పూజలు కావని, సాంప్రదాయంగా వెండి నాగ పడగలతో చేసే పూజలే శాస్త్రోక్తమని తెలిపారు.
దేశ విదేశాల నుంచి భక్తులు ప్రత్యేకంగా ఈ పూజల కోసం వస్తున్న నేపథ్యంలో 500 పూజలకు రద్దు చేయడం సరైంది కాదన్నారు. వెండి కొరత లేదని, ఆలయంలో తగిన నిల్వలు ఉన్నాయని చెప్పిన ఆయన ధరలు పెరిగిన కారణంగా పూజలను నిలిపివేయడం సమంజసం కాదని విమర్శించారు. దేవస్థానం అధికారులు ఈ నిర్ణయంపై పునరాలోచించి 500 రూపాయల పూజలను యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి యొక్క దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో రాహుకేతుల పూజ అనేది కేవలం కాళహస్తి క్షేత్రానికి మాత్రమే పరిమితమైంది కాదు, లేదా ఆంధ్రప్రదేశ్కి పరిమితమైంది కాదు, భారతదేశానికి కూడా పరిమితమైంది కాదు. ప్రపంచం నలుమూలల నుంచి కూడా సర్పదోష పూజ చేసుకునేదానికి శ్రీకాళహస్తికి మాత్రమే వస్తున్నారు. అటువంటి సర్పదోష పూజల్లో సామాన్యులు, పేదలు చేసుకునే పూజ 500 రూపాయల టికెట్తో తీసుకునే పూజ. ఆ 500 రూపాయల పూజ టికెట్నే రద్దు చేస్తామని చెప్పి నిన్నటి దినం ట్రస్ట్ బోర్డు తీర్మానం జరిగిందని చెప్పి పత్రికాముఖంగా ఈరోజు అన్ని పత్రికల్లో కూడా చూడడం జరిగింది. 500 రూపాయల పూజా విధానాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏంది అనేది ఒకే ఒక అర్థం చెప్తున్నారు, వెండి ధర పెరిగిందని. వెండి ధర పెరిగితే మీకు వచ్చిన నష్టం ఏంది? ఇప్పుడు వెండి స్టాక్ లేదా? గత పాలక మండలి చైర్మన్గా నేనున్నప్పుడు 1000 కిలోల వెండిని కొనుగోలు చేశాం. ఆ 1000 కిలోల వెండి ఎప్పుడైతే కొనుగోలు చేశామో ఆ తరువాత 10,000 పూజలైనా 15,000 పూజలైనా ఎప్పుడూ నాగపడిగల కొరత రాలేదు. ఈ నాగపడిగల యొక్క విశిష్టత ఏంది అంటే రాహు 5 తలలతో ఉంటుంది, అదేవిధంగా కేతువు 1 తలతో ఉంటుంది. రాహు కేతువులు ఇద్దరిని పెట్టుకొని పూజ చేస్తేనే అది రాహుకేతు పూజ అవుతుంది. సామూహిక పూజలు అంటే వరలక్ష్మి వ్రతాన్ని సామూహిక పూజ అంటాం, గణపతి పూజల్ని సామూహిక పూజలు అంటాం. అదేవిధంగా అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సామూహిక పూజ అంటాం. ఈ సామూహిక పూజల వల్ల ఏ ఉద్దేశం ఏంటంటే సర్వే జన సుఖినే భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి అనేది. అయితే దోష నివారణ పూజ అంటే ఏంది? దోష నివారణ పూజ సామూహికం చేయకూడదు. ఆ సలహా ఎవరిచ్చారో ఆ మహానుభావుడికి మనం ఎటువంటి అత్యంత పురస్కార అవార్డు ఇవ్వాలి దేవస్థానం తరఫున. ఎమ్మెల్యే గారికి వచ్చిన ఆలోచన నేను అనుకోవట్లే, ఎవరిచ్చారైతే మాత్రమో అతనికి వెంటనే సన్మానం చేసి ఇది తొడగతారే ఆ విధంగా తొడగాలి. సర్పదోష పూజ అంటే జాతకంలో ఉన్న దోషాలు, అంటే జన్మ లగ్నంలో కానీ, రాశిలో కానీ, నక్షత్రంలో కానీ, ఆ కుండల్లో కానీ ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లంని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లంని సర్దుబాటు చేసుకునేదానికి కొన్ని క్షేత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. రాహు కేతువులు ఇద్దరు సమస్యగా ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో కలహాలు ఉన్నాయనో, లేదా ఆర్థిక బాధలు ఉన్నాయనో, ఉద్యోగ బాధలు ఉన్నాయనో, వివాహాలు జరగలేకున్నాయనో అది వ్యక్తిగతమైన దోషము. వ్యక్తిగతమైన దోషానికి వ్యక్తిగత పూజ చేసుకోవాలి. ఆ వ్యక్తిగత పూజ కూడా ఏ విధంగా చేసుకుంటున్నారు? రాహు మీద పసుపు కుంకుమలతో ఉద్దులు ఒలవలు కూడా పెట్టుకొని నల్లగుడ్డ ఎర్రగుడ్డని పెట్టి అతనే కూడా తను కంటిన్యూగా చెప్పుకుంటా రాహు మీద కేతు మీద తను జపం చేసుకుంటా ఆ పూజ నివారణ చేసుకుంటే అతనికి ఆ ఫలితం దక్కుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గురించి, గురుకుల పిల్లల గురించి, చదువుతున్న యువకుల గురించి ఆలోచన లేదు. కేవలం రాజకీయమే కావాలన్నట్టు ఆలోచిస్తున్నారు. గురుకుల పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. విషాహారం తిని పిల్లలు చనిపోతున్నారంటే కనీసం స్పందించడం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రేవంత్ ప్రభుత్వం కనీసం పట్టడం లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతులు ఏమన్నా కానీ రాజకీయాలే ముఖ్యమన్నట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నా రైతుల గురించి ఆలోచన లేదు, నా మహిళల గురించి ఆలోచన లేదు, నా చదువుకున్న యువకుల గురించి ఆలోచన లేదు, కానీ గురుకులాల్లో చదువుతున్న పిల్లలు చచ్చిపోతుంటే ఆలోచన లేదు. దేని మీద లేదు. పిట్టల్లాగా రాలిపోతున్న గురుకులాల పిల్లలు ఎవరుంటారు అక్కడ? బీద వాళ్లే కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన పిల్లలే కదా గురుకులాల్లో ఉంటారు.
వాళ్ళు విషాహారం తిని చనిపోతుందంటే కనీసం స్పందన ఉండదు ప్రభుత్వానికి. ఇట్లా ఉంది, ఇట్లా చేసినాం, ఇలా మీద యాక్షన్ తీసుకున్నామని ఆలోచన లేదు. రైతులు చనిపోతున్నారంటే అయ్యా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, బాధ్యత లేదు. యూరియా గురించి మాట్లాడుతున్నారు, పెద్ద ఆయన చెప్తున్నాడు. ఆ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు, యాప్ లో బుక్ చేసుకుంటేనంట నాగసానపల్లిలో ఉన్న రైతుకి కోసిగిలు వచ్చిందంట, అక్కడ షాప్ దగ్గర పోయి తెచ్చుకోవాలట. మరి అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎవరిస్తారు రైతుకి? ఇవన్నీ ఆలోచన లేని పనులు, ఏదో ఒకటి చేయాలని ఆలోచన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు యూరియా సమస్య, రైతులకి ఎరువుల సమస్య రాలేదు? అంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి రైతులకి వర్షం పడక ముందే ఒక 2 నెలల ముందే ప్రణాళిక చేసుకున్నాడు కేసీఆర్ గారు. వర్షం పడుతుంది, ఇంక ఇత్తనాలు వేస్తుంటారు, ఎరువు ముందే. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.